అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా, అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళు ఎవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటి వరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రను కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా, మత విద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే, అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని కులాలకి అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ, దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచలారా, అసహ్యులారా, మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు? చూపిస్తున్నారు, డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా? లోపల పెట్టుకొని, లేదా ట్యూబ్లో పంపించారు ఇంట్రావెనస్లో? అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? దేశం కూలిపోతే, రాష్ట్రం కూలిపోతే, నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సిబిఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్నలు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే
ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, విషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం.